ప్రభు నామం మీ అందరికీ వందనాలు. నేను మొదటిసారి దేవునితో మాట్లాడడం, దేవుని వాక్యం మాటలు చెప్పడం నేను మన సంఘంలో ఇది రెండోసారి మూడోసారి అంతే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు జరిగినప్పుడు మన అంతరాత్మ చాలా భయం అవుతుంది. నేను అన్ని మాట్లాడగలుగుతా, కానీ ఏసీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే ధైర్యం చాలా ఉండాలి. కానీ చాలా మందికి ఉంటుంది, కానీ నాకు లేదు. ఎందుకు లేదని నేను ఒక్కసారి చాలా వరకు ఆత్మవిమర్శన చేసుకున్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ మనలో కూడా ఏదో ఒక కక్ష, ఈర్ష, సమస్యలతో నిన్ను ఉంటాం. ఆయనంటే నాకు పగ, ఈయనంటే నాకు పగ. ఆ పగలు చూసుకునే వారికి ఆ సమస్యలో ఉండి దేవుని దగ్గరకు వచ్చి నిలబడాలంటే చాలా భయం అవుతుంది. అది భయం ఉన్న వాళ్ళకే భయం ఉంటుంది. భయంలో అంటారు చూడు, భయంలోడు పోయాడో బజార్లా ఏం పెడతాడు, ఎక్కడైనా పెడతాడు, ఎక్కడైనా పెడతాడు. అతను భయం లేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా భయపడాలి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు? భక్తి కోసం వస్తారు, పుణ్యం కోసం వస్తారు, శత్రువుని ప్రేమించాలి, ప్రేమించవద్దా అనేది వస్తారు. కానీ ఈ సమస్యలన్నీ పెట్టుకొని కూడా మన దేవుని సన్నిధికి వచ్చి హల్లెలూయా అంటారు. కానీ ఆయన తన జీవితాలు మార్చుకుంటే మంచిదనే ఉద్దేశం మీద నేను కొన్ని విషయాల ముందుకు రాలేకపోయినా. కనుక నేను ఇప్పుడు రెండు మాటలు మాట్లాడతా. నేను ఎక్కువ వర్ణించాను. ఆయన ఊహలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన మాటలు వేరు, అసలు ఆయన లెక్కలు వేరు. మనం అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన ఆలోచనలు కావాలంటే ఆయనకు దగ్గరలో ఉండాలి, ఆయనకు ఆలోచనలు కావాలంటే ఆయనకు దగ్గర ఉండాలి. కనుక మన జీవితాల్లో ఏది అనుకున్నా ఏసైనా అడగడం మంచిది. ఏసైనా మరి నాకేం చెప్తావన్న మాట అది నేను అనుకుని వచ్చిన. ఇప్పుడు నేను ఏం లేదు, నా దగ్గర ఏం లేదు. కనుక ప్రార్థించుకున్నాం. నాకు చిన్న మాటలు మీకు నాలో ఏమున్నాయో పంచుకుంటా, ఓకేనా? ఏసయానికి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. నీ ప్రియబిడ్డల మధ్య నిలబడి తండ్రి ప్రభా, మరి యొక్క నీ యొక్క వాక్యం తండ్రి ప్రభా, నీ మాటలు చెప్తుండగా తండ్రి ప్రభా, నాకు మంచి ఆలోచనలు, మంచి జ్ఞానం, మంచి తలంపును ఒక విశ్వాసమైన బలమైన బిడ్డగా వాడుకుంటూ కూడా మీరు నాకు సహాయం చేయండి. బిడ్డలు మరి వింటుండగా తండ్రి ప్రభు వారు గ్రహించి నేను కూడా ఏం చేయాలనే ఆలోచనలు వారికి కలిగేయడానికి వారికి దయచేయండి. మీరు మా కోసం సులువుపై మరణించి తిరిగేసిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఈ రోజు మంచి రోజు కనుక మేము మీ మాటలు మాట్లాడుతున్నాం తండ్రి ప్రభా. మీకు మహిమార్థం ఉంటుంది, మీరు మాకు సహాయం చేయమని, మా బిడ్డల పట్ల మీ ప్రేమను కుమరించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం దేవా, ఆమేన్. ఇది మంచి రోజు, గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే మంచిది రోజు, దొరకది రోజు. యేసయ్య విలువైన రక్తంతో, విలువైన రక్తము మంచి రక్తం. ఆ రక్తాన్ని మనలో ఎవరిలో కూడా ఆ రక్తం లేదు. విలువైన రక్తంలో రాజులు కానీ, యూదులు కానీ, ప్లస్ ఫిలాత్ రాజు కానీ, వాళ్ళు ఎన్ని రకాల ఆలోచించుకొని శాస్త్రులు కానీ అందరు కూర్చున్నప్పుడు ఈయనలో ఏ పాపము లేదు, ఏ దోషం లేదు, ఇంత మంచి వ్యక్తిని ఎందుకు శిక్షించాలి, ఇంతమంది మంచిని ఎందుకు శిక్షించాలి అని వాళ్ళ ఆత్మవిమర్శలు చేసుకుంటూ కూడా ఆయనతో ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో, ఆయనతో ఎవరైనా మేలు పొందిండ్రో, యేసయ్య ద్వారా ఎవరైతే మేలు పొందిండ్రో, నాకు ఈ రోజు ఒక కష్టం వచ్చింది, ఒక రోజు ఇది నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడేమో యేసయ్య లేడు, కష్టం వచ్చినప్పుడు యేసయ్య ఉన్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం, స్వార్థపూర్తమైన ఆలోచన కలిగి దేవుని సన్నిధికి వస్తున్నాం. కనుక దేవుడు అతన్ని ఎవరు ఏ రకంగా వాడుకున్నా కానీ దేవుని మాత్రం అసలు రీతిగా ఒప్పుకోలేకపోతున్నారు. కనుక మన సంఘంలో కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని ఒప్పుకుంటున్నాం, కానీ ఆయన అట్లుంటాడు, ఈయన ఇట్లుంటాడు, ఆయన మంచోడు కదా, ఆయన చెడుడు, కానీ మన చర్చల పక్షంగా మనమే ఆత్మలు అనుకుంటున్నాం. ఆ రోజులలో కూడా యేసయ్యను కూడా అలాగనే అనుకున్నారు. ఆయన మంచోడు కాదు, మంచోడు కాదని. ఎందుకు మంచోడు కాదంటే ఆయన ఆధిపత్యం ఉండకూడదు, అంటే ఆయన చెప్పినట్టు మనం ఉండకూడదు, మన పరిపాలనే ఉండాలి, మనమైతేనే బాగుంటాము, మన ద్వారానే ఈ కార్యం జరుగుతుంది. మనకు రాజపాలన కావాలన్నా కానీ, ఏది కావాలన్నా కానీ వాళ్ళు యేసయ్యను ముందుకు లేకుండా పోతున్నారు. కనుక
ఆయన సిలువ వేయాలని మాత్రం ఆలోచన చేసుకుని కనుక మనము తండ్రి ఏమంటుందంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. క్షమించడం అంటే చాలా కష్టమైన పని. అది చాలా అంటే చాలా కష్టమైంది. చిన్న పిల్లోడు ఏదో ఆటలు ఆడుతుంటూ ఎవరితో కొట్లాడినప్పుడు, ఏదో బాయ్ బాయ్ అన్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఆ బిడ్డను మా కొడుకు నిన్ను కొట్టినావు, అదే తప్పురా అని అన్నారు. మా కొడుకు నిన్ను కొట్టినావు, మా పిల్లోడి మీదకి ఎందుకు వచ్చినావని ఆ అమ్మ లేస్తుంది. ఈ అమ్మ వచ్చి మా పిల్లోడు తప్పు చేసినది, మా కొడుకు నిన్ను కొట్టినావు అని అమ్మ. ఇద్దరు చిన్నపిల్లలు తెలియకుండానే కొట్టుకున్నారు. అక్కడ తల్లిదండ్రులు వచ్చి ఎన్ని చెప్తారు వాళ్ళకు, మా పిల్లని ఎందుకు కొట్టినావు, మా పిల్లగాన్ని ఎందుకు కొట్టినావు. అక్కడ ఏదో ఒకసారి మమ్మల్ని క్షమించండి, అయ్యో మా పిల్ల తెలియకుండా కొట్టిండు, మా పిల్లగాడు తెలియకుండా కొట్టిండు అనే ధోరణి అనే మాటలు మాత్రం రావు. వాళ్ళకి ఏమొస్తాయి, గొడవ చేయడానికి వస్తాయి. క్షమాపణ అనేది రాదు. నేనంటే ఏంటిది, నేను చాలా గొప్పని, నేను పెద్ద ధనవంతుణ్ణి, వాళ్ళెంత వాళ్ళంటారు. వాడు ఎవడైతే మనకేంది, మనమే గొప్ప. రాత్రి బ్రదర్ ఒక వాక్యం చెప్తుంటే నాకు బాగా అనిపించింది. క్షమాపణ అనేది నిజం, అది వాస్తవమైన మాటలు, మంచి మాటలు నేర్చుకున్నాను. 90% నేను 90% వేస్తా, 99 వేయ. ఎందుకంటే మనిషిలో రోగాలు ఉండొద్దు అనుకుంటే, మనిషిలో బాగా కక్ష తీసే లేకుండా ఉండాలంటే 90% అన్నా ఏ కల్మషం లేకుండా క్షమించే గుణం ఉంటే మాత్రం ఏ రోగాలు మాత్రం ఉండవు. అది మాత్రం సత్యం, అది నిజం. ఎందుకంటే నేను చాలా వరకు తిరుగుతూ ఉంటా, పోతా ఉంటా, వస్తూ ఉంటా కనుక నాకు కొంచెం తెలుసు. మంచి ఏంది చెడేంది, మంచి ఏంది చెడు అని తెలుసు కనుక వారు ఎవరైతే క్షమించే గుణం ఉంటుందో, ఎవరైతే అప్పుడప్పుడే కొట్లాడుకొని మళ్ళీ వచ్చేసారి బ్రదర్ క్షమించండి, అయ్యా క్షమించండి నన్ను ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే మనస్ఫూర్తిగా విప్పి మాట్లాడుకుంటారో వాళ్ళు మాత్రం ఎప్పుడైనా మంచిగానే ఉంటారు. వాళ్ళ ఫేసుల్లో ఒక కళ, ఒక నిజమైన కళ ఉంటుంది. వాళ్ళకి మంచి దర్శనాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి, దేవుడు తనకు ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నీతిగా ఉండి క్షమించే గుణం కలిగి ఉంటామో వారికి దేవుడు పరలోకంలో మంచి స్థానం ఇస్తాడు వాళ్ళకి. కానీ ఇక్కడేమనుకుంటామంటే, లేదు నేను గొప్పవాడిని కనుక నేను క్షమించలేను అనే చాలా మంది విరవిగా ఉంటారు. కనుక మన యేసయ్య తన రక్తముల మన పాపములు, ఎంత మంచి విలువైన రక్తము ఆ యేసయ్య రక్తం, చక్కటి రక్తముల. అసలు ఎవ్వరికి ఆ రక్తము చిందించినప్పుడు, ఆ రక్త బొట్టు కింది పడ్డప్పుడు ఆ రక్తంలో ఎన్ని పాపాలు కడగబడ్డాయి. మరి అందరు అనుకుంటారట, ఏమంటారట, నువ్వు అందరి కోసం రక్తం కాల్స్తున్నావు, అసలు ఎందుకోసం రక్తం కాల్స్తున్నావు అని అడిగిందట. నేను లోకాన్ని రక్షించడానికి వచ్చిన అనే పదాన్ని మాట్లాడకుండా కూడా ఎంతో మౌని అయినా కానీ ఆయన ఏ రీతిగా ఎన్ని ఇబ్బందుల ప్రకారం వేసేయను కొట్టిరంటే, చాలా కురడాలతోని, సీసము ఒక్కలతోని, ఆ వర్ణాల ఉంది అందులో చాలా ఒక విపరీతమైన వాళ్ళ చట్ట ప్రకారంగా, ఆ రోమ సామ్రాజ్యం రూల్ ప్రకారం కూడా లేకుండా కూడా నేను సిల్వ వేయాలని ఎంతో ఘోరంగా చంపిన వ్యక్తులు. కనుక మన జీవితాల్లో కూడా మనం వేసేది ఎలా ఉన్నాం, మనం కూడా గట్లే చేస్తున్నామా? సరే, మానవ లోకాని కోసం ఆయన వచ్చిండు, బ్రతికి మళ్ళీ వెళ్ళిపోయింది కనుక మన జీవితాల్లో ఏమై ఉన్నాం మనం? అన్యుల మధ్య కానీ ఎవరి మధ్యలో మనం ఎలా ఉన్నాము? మన జీవితాల్లో మన ద్వారా మన కుటుంబం ద్వారా, పక్క ఇంటి ద్వారా, పక్క వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏమి మేలు చూపిస్తున్నాం? మనం వారిని ఏమి క్షమిస్తున్నాము? వారిని ఏ రీతిగా మాట్లాడుకుంటున్నాం? మన జీవితాలు కూడా మనం ఒకసారి విమర్శన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, చాలా విలువైన రక్తంలో మనల్ని కడిగినాడు. కనుక అతను ఏమంటాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నావు తండ్రి అంటుడు. అక్కడికి పోయిన తర్వాత కొంతమంది అనుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ వేసేయ ఈ ప్రభు మరి దేవుడే కదా, నేను మళ్ళీ ఆడిపోయిన తర్వాత శిలువలో కూర్చున్నప్పుడు నిన్న మళ్ళీ ఎవరిని అడుగుతున్నారు ఈయననే అనుకోవచ్చు కొంతమంది. నేను ఎందుకంటే నాకు అనిపిస్తుంది అట్లా, కొంతమంది కూడా అనుకోవచ్చు ఆయన యేసు ప్రభు కదా, మళ్ళీ గాయనెవరు పైన ఉన్నోడు అంటే. నేను అనుకున్నా, తండ్రి తల్లి ఒక బిడ్డని అన్నప్పుడు పోయి సంతోషంగా ముద్దాడుతుంది. కోడి తన పిల్లను గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు చూస్తూ ఉంటే సంతోషపడుతుంది కోడి. కానీ గుడ్డు పెట్టిన తర్వాత పిల్ల అయిన తర్వాత మళ్ళీ పిల్ల ఎక్కడ పోతుంది?
మళ్ళీ తల్లి దగ్గరికి పోతుంది. గుడ్డులో వచ్చే పిల్ల ఆ పిల్ల ఎక్కడ వెళ్ళిపోతుంది, మళ్ళా తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు తన కుమార్తె ఇక్కడ పంపినప్పుడు మళ్ళీ ఆయన ఎక్కడ పోవాలన్నా మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. కనుక దేవుడు ఆయన క్షమించిండు. దేవుడు ఎన్ని రీతిగా శిలువపై కొట్టి కోడలతో లేచినా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మౌనే అంటుండే, ఎక్కడ పోయినా మౌనంగానే ఉంటుంది. కానీ నేను ఇక్కడికి వచ్చినా కనుక ఏది నెరవేర్చాలను అది నెరవేర్చాలని నేను ఆశ కలిగి ఉంది కనుక తండ్రి చిత్తానుసారంగానే దేవుడు అక్కడ ఆ శిలువపై మరణించింది కనుక ఆయన ఏమనంటే ఆ మరణ టైంలో తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. అక్కడ నాట అతను ఆడిపోయిన తర్వాత కూడా ఎవరి మీద కక్ష పెట్టుకుంటలేడు, ఎవరి మీద ఈశ పెట్టుకుంటలేడు. మళ్ళా తండ్రి ఏమంటుండు, తండ్రి వీరిని క్షమించండి అని మౌని అయి తన దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ఏ రీతిగా ఒడిసి ఎట్లా చేసినా ఆ శిలువలో కూడా తన ఆత్మతో యేసయ్యను ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటూ ప్రార్థన చేస్తున్నాడు? క్షమించమనే ప్రార్థన చేస్తున్నాడు. కనుక మన జీవితాలను మనం పట్ల ఆయనకున్న ప్రేమ చాలా గొప్పది కనుక మీరు క్షమించే మనసు కలిగి జీవిస్తేనే దేవుడు మనకి 7 తాళం చెవులు ఇచ్చిండట. ఎన్ని ఇచ్చిండు? 7 ఇచ్చిండట. 7 మొదటి మాట, మనం ఈ లోకంలో ఉంటున్నాం కనుక క్షమించే మనస్తత్వం కలిగి జీవిస్తే చాలా మంచిది. అందరము కలిసి ఐక్యమత్యంగా ఉండి దేవుని యందు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలితము మనలో మారు మనసు వచ్చి ఫలించే మొక్కలుగా మనం ఉంటాం. ఈ లోకంలో ఉన్నాం కనుక మనం ఫలించే వాళ్ళమై ఉండాలనుకుంటే మాత్రం క్షమించే మనసు కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే తండ్రి దగ్గర కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనం యేసయ్య ఆ పైకి పోయిన తర్వాత కూడా మన కోసం ఆయన వెళ్ళిండు కనుక మనం కూడా మనం భవిష్యత్తుల కోసం మన పిల్లల కోసం మనము ప్రార్థించే వాళ్ళమై ఉండాలి. సంఘానికి కానీ అభివృద్ధికి కానీ ప్రతి విషయంలో. ఎందుకంటే దేవుడు తనంతగానో ప్రేమించిండు. శత్రువులను ఆయన ఎన్నో సూచక క్రియలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళను క్షమించినా కానీ వాళ్ళ పక్కకున్న వాళ్ళు క్షమించలేకపోయారు. కనుక దయచేసి మన హృదయాలు మనం ఆచార రీతిగా లేకుండా మనం నూతన ఆలోచనలు, నూతన జ్ఞానం, నూతన తలంచాలనుకుంటే మాత్రం మన జీవితాల్లో క్షమాపణ అనేది మాత్రం ఉండాలి. కనుక దయచేసి మనం అందరం క్షమించే మనసు, మారు మనసు కలిగే మనసు జీవిస్తే మనం పై మెట్లు ఎక్కగలే శక్తి మనలోకి వస్తుంది. కనుక దేవునికి మనము కృతజ్ఞతలై ఉండాలని ఆశగా కోరుతున్నాను. నేను ఒకటి అంటే ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం క్షమించే వారు ఉండి జీవితాలు మార్చుకుంటే చాలా మంచిది. మీ అందరికీ వందనాలు.